రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు పథకం అమల్లోకి పెట్టారు. ఇది ఈ నేపథ్యంలో విశాఖ మధ్యపాలెం డిపో నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు జెండా ప్రారంభించడం అయితే జరిగింది. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ ఉచిత పథకం మహిళలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మరి భారతదేశానికి 79 సంవత్సరాలు ఇవాళ స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాము. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఇవాళ వారికి పూర్తి స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా డబ్బులు లేకపోయినా, మన జేబుల్లో ఇమీడియట్ గా లేకపోయినా బస్సు, ఆర్టీసీ బస్సు కనపడితే ఫ్రీగా ఎక్కొచ్చు. అది చాలా చాలా కన్వీనియంట్. ఏదైనా మనసు బాగోలేకపోయినా, ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలన్నా బస్సు ఎక్కి వెళ్ళొచ్చు. అన్ని కూడా ఫ్రీ అవటం అనేది ఇది డెఫినెట్ గా ఇది ఒక వినూత్నమైన విప్లవంగా మనము చెప్పవలసిన అవసరం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్. ఇది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. డెఫినెట్ గా ఆర్థిక పరిస్థితులు ఎట్లాగా ఉన్నా సంవత్సరానికి సుమారు 1950 కోట్ల రూపాయలు ఖర్చుతోటి కూడుకున్న పథకము. అట్లాగే బస్సులంటే ఫ్రీ బస్సు చాలా మంది ఏదో నేమ్ సేక్ ఒక బిర్యానీలో 2 జీడిపప్పులో 3 జీడిపప్పులో ఉంటాయి, ఆ విధంగా ఫ్రీ బస్సులు పెడతారేమో అనుకున్నాం. కానీ అట్లా కాదు, టోటల్ గా బిర్యానీ అంతా ఫ్రీ బస్సే. సో ఓన్లీ జీడిపప్పు లాంటివి కొంచెం ఏదైనా ఇంకా ఏదైనా పైన ఏదో చికెన్ ముక్కలు అటువంటివి ఉంటే అవి మామూలుగా డబ్బులు ఇచ్చి కట్టే బస్సులు. సో కాబట్టి ఫ్రీ బస్సులు అత్యంత ఎక్కువ ఇచ్చారు. అంటే 80%, 100కి 80 బస్సులు ఫ్రీ బస్సుల కింద ప్రభుత్వం చేయటం అంటే ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఇది పబ్లిక్ కూడా యూజ్ చేసుకుని వాళ్ళకి ఎంత నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావించవలసిన అవసరం. సరే, ఈ విధంగా చూసుకుంటే మహిళలకి సెక్యూరిటీ కూడా ఒక అందుకు ఈ బస్సులో వెళ్ళినప్పుడు చాలా మెరుగైన పద్ధతి ఉంటుంది. ఈ ఉచిత బస్సులో వెళ్తున్నామంటే ఏం చెప్తారు? అవును, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి బస్సు కండక్టర్ కి కూడా ఒక కెమెరా ఫిక్స్ చేసిన, బాడీకి ఫిక్స్ చేసిన కెమెరా ఉంటుంది. ఇది ఒకటే కాకుండా వీలైనంత త్వరలో బస్సుల్లో కూడా ఒక కెమెరాస్ కూడా ఫిక్స్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. సో సెక్యూరిటీ వైజ్ అబ్సల్యూట్ గా నో ప్రాబ్లం. కానీ న్యాచురల్ గా మనం రెగ్యులర్ గా ఏదైతే బస్సుల్లో కొంత సెక్యూరిటీ మనం పెట్టుకోవాలో, ఎక్కువగా ఇప్పటి వరకు బస్సుల్లో ట్రావెల్ చేసిన సంఖ్య చూస్తే అనాలిసిస్ ప్రకారము 53% అంటే 100కి 53 మంది మగవారు పురుషులు బస్సులో ట్రావెల్ చేసినట్టు ఉన్నాయి ఇప్పుడు లెక్కలు. మహిళలైతే 33% మహిళలు ట్రావెల్ చేసినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చిన వల్లనే 53% మహిళలు ట్రావెల్ చేస్తారు, 33% మగవారు ట్రావెల్ చేస్తారని చెప్పి అనాలిసిస్ వాళ్ళు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మేజర్ షిఫ్ట్ ఇది. కాబట్టి డెఫినెట్ గా ఎప్పుడైతే మహిళలు ఎక్కువ మంది ఉన్నారో వారు తీసుకోవాల్సిన జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ బంగారాలు అటువంటి పెట్టుకుని వెళ్ళటం అనేది అంత కరెక్ట్ కూడా కాదు. సో అంతకుముందు ఏ విధంగా అయితే ప్రయాణం చేశారో కొంచెం కేర్ఫుల్ గా ఉండవలసిన అవసరం. ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ చేయమంటారు సార్. సూపర్ 6 లో భాగంగా అన్నమాట నెరవేర్చింది ప్రభుత్వం, ఏం చెప్తారు? ఎన్డీఏ కూటమి సూపర్ 6 అమలుపరచడంలో చాలా సిద్ధతో ఉంది. ఈ 5వది సూపర్ 6 లో ఇప్పటికే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది. తల్లికి వందనాన్ని ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవన్ కూడా ఇప్పటికే అందించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సులు కూడా ఈ రోజు ఇచ్చేస్తాం. ఈ 4 కాకుండా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది సూపర్ 6 లో ఒక అంశం. అందులో భాగంగా ఒక పక్క ఐటీ కంపెనీలు, ఒక పక్క ఇండస్ట్రీస్ ని రాష్ట్రానికి తెప్పించడం జరిగింది. సపోజ్ విశాఖపట్నం చూస్తే కాగ్నిజెంట్ కానీ, సత్వా కానీ, టాటా కన్సల్టెన్సీ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఇట్లా అనేక ప్రఖ్యాతిగాంచిన ఐటీ గేమ్స్ వంటి సంస్థల్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. అట్లాగే రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. తద్వారా ఇప్పటికీ 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల్ని రాష్ట్రానికి ఆహ్వానించాం. ఈ 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి వర్క్ ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ కల్పించారో 8 లక్షల పైచిల్కి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించబడబోతుంది. అది 1.5 సంవత్సరం 2 నెలల్లో. సో మన టార్గెట్ ఏంటంటే 5 సంవత్సరాలు 20 లక్షలు కల్పించాలనేది. సో ఆ లక్ష్యాన్ని కూడా చాలా వరకు చేరుకున్నాం. సో సూపర్ 6 6 5 ఇప్పటికే మనం ప్రారంభించడం జరిగింది. ఒకే ఒకటి ఉంది, ఆడబిడ్డ నిధి అనేది. ఈ ఆడబిడ్డ నిధిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే P4 తో పాటుగా అమలుపరిచి పేదరికం లేని కుటుంబాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుపరచాలి అనేది బాబు గారి ఉద్దేశం. కాబట్టి బాబు గారి మాటలో చెప్పాలంటే సూపర్ 6 అనేది సూపర్ హిట్ గా ఈరోజు నడుస్తుందని పక్కాగా మనం చెప్పచ్చు.
థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ సూపర్ 6 లో భాగంగా ఏదైతే ఉందో అందులో ఈ పథకం అయితే ప్రారంభించారు. నిజంగా మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కూటమి ప్రభుత్వం కానీ ఈ అసలు అన్నట్టు సూపర్ 6 లో అన్ని పథకాలు ఇంకా ప్రారంభిస్తాం, అన్ని వితిన్ 2 years లోనే కంప్లీట్ చేస్తాం. నిజంగా ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మహిళలకు ఎంతగానో భద్రత కలిగిస్తుంది ఈ ఉచిత ప్రయాణం అని చెప్పేసి విష్ణుకుమార్ రాజు అలాగే వ్యాపార చిరంజీవి అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ ప్రసాద్ తో సౌరం విష్ణు టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.